అవకాశం ఇస్తారా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10% జనాభా ఉన్న ముదిరాజులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క టికెట్ కూడా ఇవ్వలే. నేను ఆయనని గడ్డ మీద నుంచి చెప్పిపోయినా, ముదిరాజు సోదరులు పౌరుషానికి మారు పేరు, మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగిపడ్డ మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి. మీకు టికెట్ ఇయ్యని కేసీఆర్ను గద్దెదించే శక్తి మీ చేతిలో ఉంది. మీరు నడుం బిగించండి అని ముదిరాజు సోదరుల ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన. మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ని గోతి తీసి పాతి పెట్టి బొందలో పెట్టిండ్రు. ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా, మా మిత్రుడుగా, ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే కాదు మిత్రులారా, ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరపున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి. మంచి మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు నేను ఒక్క మాట ఇవ్వదలుచుకున్న, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సిద్దిపేట ఉన్న పార్లమెంటు మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడు. మేమేం ఆలోచన చేస్తామో, కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మెదక్లో నీలం ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్లో వంశీచంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. మిత్రులారా, రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు, మా మాదిగ సోదరులు వెనుకబడ్డారు. ఉద్యోగ ఉపాధి